పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. పరమ దైవమే దేవుడే యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెడతాడు చూచుటకు అతని అయినను ఆదామునికి శారీర సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును దాని మీద వచ్చేసి అతడు నిర్మించినప్పుడు అతని గడ్డెంపులలో ఒక దానిలో తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేసి, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన గడ్డెంపుల ప్రియమైన దేవుడిలారా, చదవటి వాక్యభాగంలో పనిచేసిందో నరుడు ఒంటరిగా కూడా మంచిది కాదు అని దేవుడు తలంచి స్త్రీని నిర్మించినట్టుగా మనకి అనిపిస్తుంది. వివాహ వ్యవస్థని దేవుడే స్థాపించాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ దేవుడు పలికిన మాట నరుడు ఒంటరిగా కూడా మంచిది కాదు. మొదటి వివాహాన్ని దేవుడే జరిపించాడు. అందులో భాగంగా వివాహాలు జరుగుతున్నాయి. ఈరోజు శాంబాలు రోజాకి ఈ యొక్క సిద్ధార్థ స్థానంలో వివాహం జరుగుతుంది. ఇంకా లోతుగా మనం ప్రశ్న చేస్తే రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మన దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆదాము రాబో వారికి గురుదై ఉండెను అని రాయబడింది. ఆదాము రాబో వారికి గురుదై ఉండెను అని రాయబడింది. కనుక ఫస్ట్ స్టార్టింగ్ లో ఆదాముతో పలికిన మాట, ఆదాము ఉద్దేశించి పలికిన మాట ఈ కనుక ఈ వివాహం కూడా యేసుక్రీస్తుకి సంఘానికి జరగబోయే వివాహానికి గుర్తుగా ఉందనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ వివాహాలన్నీ యేసుక్రీస్తుకి సంఘంలో జరిగే వివాహంతో ఎండింగ్ అయిపోతాయి. ఆదాముతో ప్రారంభమైంది, అందులో భాగంగా మనందరూ వివాహం జరుగుతున్నాయి. యేసుక్రీస్తుకి సంఘానికి వివాహం అయిన తర్వాత ఆ వివాహం అనేది ఎండింగ్ అనేది
కనుక పురుషునితో శాపంతో దేవుడు చెప్పేది ఏంటంటే నీ సొంత శరీరం వల్లే నీ భార్య ప్రేమించాలి అనేది శాపం దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే రోజే దేవుడు తెలియజేసింది ఏంటంటే యేసుక్రీస్తు అంటే సంఘం యేసుక్రీస్తు ఏ విధంగా లోబడాలో ఆ విధంగా భర్తకి స్త్రీ లోబడాలి అని యేసుక్రీస్తు ప్రభు మనకి తెలియజేస్తారు. శాంబాబుతనేమో ప్రేమించాలి, సొంత శరీరంలో ప్రేమించాలి, రోజేకేమో లోబడి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు చెప్పిన విషయాలను పాటించినట్లయితే కుటుంబ వ్యవస్థలో ఎటువంటి గొడవలు రావు, సమస్యలు రాకుండా సంతోషంగా ఆనందంగా వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఆ విధంగా పరిశుద్ధాత్మ మనకు నడిపించడం కాక ఆమె క్రీస్తునప్పుడు సంఘంగా మనతో కూడిన ఏకత్వము సమానమని తెలిపాడు. కావున ఎవరు శరీరించిన కోరికలను ప్రతిపరచాలంటే ఆలోచన లేకుండా సౌకర్యించి చేయాలి. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారంగా ప్రార్థనలు వివాహ ఉద్దేశం ప్రకటించు వివాహములకు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉంచండి. మా ప్రియమైన ప్రభువా, కారణాలను పెట్టేది ఆశీర్వదించే రీతిగా మీ కృపకల్పడి కనిపెట్టిన ఈ వదలను నియమించు. మీరు ప్రేమ ముడిపడుచునగా మీ దృష్టి మీరుపై నుంచి బలవంతమైన మీ ప్రేమలో ఎదురు హృదయములు ఒకటే విడుదలవచ్చును. మీరు ఏకమే వారి కారణంలో రాజమాన స్తోత్రం బాధలు ఎంత మాత్రం నమ్మక ఒకరి ఒకరు యథార్థవంతులై మీ అందరూ విశ్వాసించే వాటిని చేయించడంతో తోడ్పడదు. సుఖ దుఃఖమైందు కాస్త నష్టమైన వీరితో ఉండి ఈ కార్యాన్ని మహిమతో జరిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘంలో ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇక్కడ నిలిచినటువంటి జతపరచకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ యొక్క సంఘం యొక్క కాంక్షను బట్టి కానీ ఈ దేశం యొక్క చట్టను బట్టి కానీ వీరు అటు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఇప్పుడు ఎవరైనా చూపించగలిగితే దాన్ని కూడా చూపించవలసిందిగా గట్టిగా కనిపించున్నాను. సంఘమంతా మౌనంగా కనుక ఇక వివాహం మీకు అంగీకారం తలంచి వివాహ కార్యక్రమం ముందుకు కొనసాగించున్నాను. వివాహం చేసుకునేటువంటి శాంబాబు రోజు ఈ మాట ఆలోచించి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను. దేవుని మాట ప్రకారం కాక మరింత విధంగా జతపరచబడే వారందరూ దేవుడి చేత జతపరచబడాలని వారి వివాహం ఎలా విధంగా ఉండదని మీరు బాగా రూఢపరచబడారు. కాబట్టి హృదయ రహస్యాన్ని బయటపరచబడి భయంకర విమర్శన జన్మలు మీరు కనుక మీరు యథావిధిగా వివాహంలో జతపరచబడకూడదని మీ ఎదురు ఎవరైతే ఆనందంగా దాన్ని ఇప్పుడు ఎప్పుడు వస్తుందిగా గట్టిగా కనిపించున్నాను. శాంబాబు రోజాన్ని వివాహం చేసుకోవడం ఇష్టమేనా? రోజాన్ని వివాహం చేసుకోవడం పెళ్లి కుమారుడి మాట్లాడాలని సమాధానం చెప్పాలి. దేవుడు ఏమైనా చెప్పిన పరిశుద్ధ స్థితిలో ఉండేందుకు ఈ స్థితిని రోజాన్ని మీ భార్యగా చేసుకుని మేము ప్రేమించి ఆదరించి కనబరించి వ్యాధులను ఆరోగ్యములను మిమ్మల్ని కాపాడి ఎదురు నొనగా ఎదురు బ్రతకాలంతయు రోజుకి బతుకువా పెళ్లి మధ్య మాట్లాడాలని సమాధానం చెప్పాలి. దేవుని చొప్పున పరిశుద్ధ స్థితిలో ఉండేందుకు ఈ పురుషుని అంటే శాంబాబుని ఈ భర్తగా చేసుకొని నేను లోబడి నేను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధులను ఆరోగ్యములను నేను కాపాడి ఎదురు నొనగా మీరు ఎదురు బ్రతకాలంతయు శాంబాబుకి భార్య విలువ వారి అంగీకారం తెలియజేస్తున్నారు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. పెళ్లి కుమారుని చెప్పే మాటలు కాల్పిస్తూ మన ప్రమాణపూర్వకంగా రోజంతా తెలియజేయాలి. నేను రోజాన్ని నేను మొదలుకొని మన జీవితాన్ని మనకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వేడుకైనను ఆరోగ్యమందును ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించున్నాను. దేవుని పరిశుద్ధ సన్నిధిలో
రోజా నేను శ్యాంబాబు నిన్ను నేను మొదలుకొని మన జీవితాన్ని మనకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వేడుకైనను కీడుకైనను కలిమికైనను దేవికైనను వ్యాధులను ఆరోగ్యములను నీకు లోబడి నేను ప్రేమించి సంరక్షణగా నా భర్తలుగా చేసుకొచ్చున్నాను. ఇలాగ జరిగిందని దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని కూడా ప్రమాణం చేస్తున్నాను. మనసుతో తీసుకురండి. కళ్యాణం కనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు
గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగా వివాహ కార్యక్రమం ఆనందంగా జరిగించి మీ నామాన్ని స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. దేవా, వారి జీవితాంతం ప్రేమ అభిమానాన్ని జీవించి వీరికి అనేకమైన దేవుని ఆశీర్వాద ఫలాలు మీరు నడిపించవలసి చేయమని అప్పుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ సహాయం సహవాసం మనందరి తరపు తోడేండి. ముఖ్యంగా లోపల చదవబడిన శ్యామకు పూజ తోడేండి. దేవుని దేవుని కొరకు చేయగాక. ఆమేన్. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన